ఈ రోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర ఒక 50,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్లీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు, డెడికేట్ చేయబోతున్నారు. అది జరుగుతుంది. అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్, యూనివర్సిటీస్, ఇప్పటికే 4-5 యూనివర్సిటీస్ వచ్చాయి. ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం. పోలవరం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పోలవరం 20కే పూర్తయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలుచుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. దానివల్ల రాను వీళ్ళు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయాఫామ్ వాల్ దెబ్బతినడం, ఈ రోజు ఆ డయాఫామ్ వాల్ అంతా పూర్తి చేయడానికి మళ్లీ రీవర్క్ చేయడం, అనేక సమస్యలు తీసుకొచ్చింది. అయినా కూడా కేంద్రం 12,000 కోట్ల రూపాయలు పోలవరం పూర్తిగా డబ్బులు కేటాయించారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి 2027 మిడ్ లో గాని, అంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో గాని, ఈ ఇయర్ ఎండ్కి గాని పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం.